వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకుని రావడం అనేది జరిగింది. అదే పరియోజ పథకం. ఈ పథకము గురించి ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోదీ గారే తెలియజేయడం అనేది జరిగింది. దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జన్ ఔషధ కేంద్రం ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అయితే దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే మహిళా పారిశ్రామికవేత్తలు దీనికి అప్లై చేసుకోవచ్చు. వికలాంగులు, హిమాలయ కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, ఎస్సీ ఎస్టీ వారు, మాజీ సైనికులు, అదేవిధంగా 112 జిల్లాలకు చెందినటువంటి వారు 2 లక్షల ఆర్థిక సహాయం కూడా వీరికి ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రత్యేకంగా. దీనిపైన 20% మార్చరీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. జన్ ఔషధ్ అంటే ఏమిటి అని అంటే ఇది కూడా ఒక మందుల షాప్ లాంటిదే. అయితే దీంట్లో ధర చాలా తక్కువగా ఉంటుంది, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగా ఉంటుంది. 75% వరకు ధర తగ్గించి ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా జన్ ఔషధ మందుల షాపులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేశ ప్రధానమంత్రి ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఒక సందర్భంలో దీని గురించి తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ ఔషధ మందులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ మందుల షాపులను 25,000కు పెంచేటువంటి యోచనలో ఈ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ పథకాన్ని ఫిబ్రవరి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి అప్లై చేయడానికి ముఖ్యంగా 120 చదరపు గజాల షాపు అవసరమవుతుంది. జన్ ఔషధి కేంద్రంకు మధ్య మీకు 1 కిలోమీటర్ దూరం ఉండాలి. దీనికంటే పూర్వం 1.5 కిలోమీటర్ల దూరం అనేది ఇవ్వడం అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ దూరాన్ని తగ్గించడం అనేది జరిగింది. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే ఎన్జిఓ, మెడికల్ కాలేజ్ వారు, ప్రభుత్వ ఆసుపత్రి వారు, పిఏసిఎస్ వారు, సహకార సంఘాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికోసము మీకు కేంద్ర సర్కార్ ఆర్థిక సహాయము ఇవ్వడం అనేది జరుగుతుంది. 5 లక్షల రూపాయలు ప్లస్ 2 లక్షలు, మొత్తం మీకు 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ షాప్ పెట్టుకోవడానికి మీకు 20% సబ్సిడీ కూడా ఉంటుంది. దీంట్లో 2.5 లక్షల వరకు కేంద్రం అప్పుగా ఇస్తుంది. 2 లక్షల రూపాయలు మీరు రుణంగా తీసుకోవచ్చు. అయితే మొత్తం 5 లక్షల రూపాయలు అవుతుంది. మరొక 2 లక్షలు మీరు అప్పుగా తీసుకునేటువంటి అవకాశం కూడా కేంద్ర సర్కార్ కల్పించడం అనేది జరుగుతుంది. అయితే మీరు దీనిని ఏ విధంగా అప్లై చేసుకోవాలని అంటే మీరు మీ సేవకు వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ మీకు పైన స్క్రోల్లో మీకు కనిపిస్తుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం వలన మీరు ఈ షాప్ కోసము అప్లై చేసుకోవచ్చు.